the best academy. ఇండియన్ వైల్డ్ యాస్ ఇది ఒక జీవ వైవిధ్యానికి సంబంధించిన టాపిక్, బయోడైవర్సిటీ. భారతీయ అడవి గాడిద. మనకు ఎగ్జామ్లో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ ఇండియన్ వైల్డ్ యాస్? దాని యొక్క ఐయుసిఎన్ స్టేటస్ పైన కావచ్చు, లేదంటే అది ఎక్కడ కనబడుతుంది, అటువంటి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తారు. కాబట్టి మనం దీని గురించి తెలుసుకోవాలి. ఇటీవల గుజరాత్ ఫారెస్ట్ స్టేట్ డిపార్ట్మెంట్ వాళ్ళు 10వ వైల్డ్ యాస్ పాపులేషన్ సర్వేని చేయడం జరిగింది. ఆ 10వ సర్వేలో ఏం తేలింది అంటే 26% మేరకు ఈ యొక్క భారతీయ అడవి గాడిదల జనాభా పెరిగింది అంట. 2020 సంవత్సరంలో 6082 ఉన్నాయి ఇవి ఈ అడవి గాడిదలు. 2024కు వచ్చేసరికి 7672 పెరిగినాయి. సో ఎంత? 26.14%. మరి ఈ భారతీయ అడవి గాడిదను మనం ఎక్కడ చూడవచ్చు అంటే, ఇప్పుడు ప్రజెంట్ అయితే కేవలం ర్యాన్ ఆఫ్ కచ్, గుజరాత్లో మాత్రమే ఇది మనకు కనబడుతుంది. మిగతా ప్రాంతాల్లో ఇది కనబడటం లేదు. దీని యొక్క ఐయుసిఎన్ స్టేటస్ ఏంటంటే నియర్ థ్రెటన్డ్ అన్నమాట. అంటే సమీప భవిష్యత్తులో ముప్పు కలిగి ఉన్నది, నియర్ థ్రెటన్డ్. మరి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వచ్చేసి ఇది షెడ్యూల్ 1లో మెన్షన్ చేయబడి ఉంది. అలాగే సైట్స్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్ కన్వెన్షన్ కింద అపెండిక్స్ 1లో ఈ యొక్క భారతీయ అడవి గాడిదను చేర్చడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఐఐటీస్. వార్తల్లో నిలిచిన ఐఐటీల గురించి మనం తెలుసుకుందాం. ఇటీవల ఐఐటి మద్రాసు వాళ్ళు కంటి చికిత్స కోసం ఒక ట్రీట్మెంట్ని తీసుకొని వచ్చారు. రెటినల్ ట్రీట్మెంట్. ఎవరు తీసుకొచ్చారు? ఐఐటి మద్రాస్. అదొకటి గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు ఐఐటీస్ గురించి. నెక్స్ట్ టాపిక్ అగైన్ మళ్ళీ ఇది కూడా బయోడైవర్సిటీకి సంబంధించిన టాపిక్, జీవ వైవిధ్యానికి సంబంధించిన టాపిక్. మీరు 2023 గ్రూప్ 1 ఏపీఎస్సి పేపర్ని అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడిగాడు. రీసెంట్లీ ద ప్లాంట్ సీన్ ఇన్ న్యూస్, ఇది ఎక్కడ కనుగొన్నారు, ఈ మొక్కను ఎక్కడ కనుగొన్నారు అన్నట్టుగా ఒక క్వశ్చన్ అడిగారనమాట. సో అలా మనకు స్యూమెనిస్ సియాంజెన్సిస్ అనే ఒక కొత్త కీటకాన్ని కీటక శాస్త్రవేత్తలు మనకు అరుణాచల్ ప్రదేశ్లో కనుగొన్నారు. దాని పేరు ఏం పేరు? స్యూమెనిస్ సియాంజెనిసిస్. స్యూమెనిస్ సియాంజెనిసిస్. ఎక్కడ కనుగొన్నారు? అరుణాచల్ ప్రదేశ్. ఎవరు కనుగొన్నారు అంటే అశోక ట్రస్టుకు సంబంధించిన ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ కీటక శాస్త్రవేత్తలు. రిమెంబర్, అశోక ట్రస్టుకు చెందిన కీటక శాస్త్రవేత్తలు. ఓకే, దిస్ ఇస్ అబౌట్ బయోడైవర్సిటీ. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఇలా ఉంటుంది. ఈ కీటకాన్ని అరుణాచల్ ప్రదేశ్లో కనుగొనడం జరిగింది. స్యూమెనిస్ సియాంజెనిసిస్. నెక్స్ట్ ఈఎస్ఏ లాంచ్డ్ ఈఎస్ఏస్ ప్రోబా 3 మిషన్. ఇది ఒక స్పేస్ మిషన్. ఇటీవలే ఇస్రో దీనిని రీసెంట్గానే ఫ్యూ డేస్ బ్యాక్ ఈ ప్రోబా 3 మిషన్ని శ్రీహరికోట నుంచి పిఎస్ఎల్వి C-59 రాకెట్ ద్వారా ఈ ప్రోబా 3 మిషన్ని ఇండియా లాంచ్ చేసిందనమాట. అయితే ఈ ప్రోబా 3 మిషన్ ఎవరిది? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళదనమాట. మరి
ఈ ప్రోబా3 మిషన్ యొక్క ప్రాముఖ్యత, సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే సన్ యొక్క కరోనా లేయర్ని స్టడీ చేయడం. సూర్యుడి చుట్టూ ఒక లేయర్ ఉంటుంది, కరోనా లేయర్. ఈ కరోనా లేయర్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే సూర్యుడి యొక్క అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన లేయర్ అన్నమాట ఈ కరోనా లేయర్ని. మరి ఈ ప్రోబా3 మిషన్ యొక్క అనదర్ సిగ్నిఫికెన్స్, మరొక ప్రాముఖ్యత ఏంటంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ మిషన్ ఇన్ ద వరల్డ్ టు స్టడీ ద సన్స్ కరోనా లేయర్ బేస్డ్ ఆన్ ప్రెసిషన్ ఫార్మేషన్ ఫ్లయింగ్ అంటారనమాట. సింపుల్గా చెప్పాలి అంటే ఈ ప్రోబా3 మిషన్లో మనకు 2 శాటిలైట్లు ఉంటాయి. ఒకటి వచ్చేసి కొరోనాగ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్ అనేది ఒకటి, ఇంకొక శాటిలైట్ వచ్చేసి సోలార్ డిస్క్ షేప్డ్ అక్కూల్టర్ స్పేస్ క్రాఫ్ట్ అని మనకు 2 శాటిలైట్లు ఉంటాయన్నమాట ఈ మిషన్లో. అయితే ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే ఈ యొక్క ప్రోబా3 మిషను 2 శాటిలైట్లు చెప్పుకున్నాం కదా, కొరోనాగ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి సోలార్ డిస్క్ షేప్డ్. ఇవి 2 శాటిలైట్లు ఉంటాయి. ఈ 2 శాటిలైట్లను కూడా ఏకకాలంలో ఆర్బిట్లోకి పంపడం జరుగుతుందన్నమాట. ఇలా ఏకకాలంలో పంపిన తర్వాత ఇవి సేమ్ కాన్ఫిగరేషన్లో ప్రయాణించి విడిపోయి ఒక ఆర్టిఫిషియల్ ఎక్లిప్స్ అంటే ఒక కృత్రిమ సౌరగ్రహణాన్ని ఇవి ఫామ్ చేస్తాయన్నమాట. ఈ యొక్క 2 శాటిలైట్లు ఫామ్ చేసి ఈ ఆర్బిట్లో తిరుగుతూ ఈ సన్ యొక్క కరోనా లేయర్ అనేది ఒకటి ఉంది కదా, మనము ఈ కరోనా లేయర్ని పరిశోధిస్తాయి. సో దిస్ వర్క్స్ బేస్డ్ ఆన్ ప్రెసిషన్ ఫార్మేషన్ ఫ్లయింగ్ అనమాట. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వల్ల ఫస్ట్ మిషన్ డెడికేటెడ్ టు ప్రెసిషన్ ఫార్మేషన్ ఫ్లయింగ్ లాంచ్ చేసింది. గుర్తుపెట్టుకోండి, పిఎస్ఎల్వి C-59 రాకెట్. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అగైన్ బయోడైవర్సిటీ గురించి. న్యూ స్నేక్ స్పీషీస్ నేమ్డ్ ఆఫ్టర్ లియోనార్డో డికాప్రియోయో. ఒక పాము జాతిని ఇటీవల శాస్త్రవేత్తలు పశ్చిమ హిమాలయాల్లో, వెస్ట్రన్ హిమాలయాల్లో కనుగొన్నారు. దీని పేరేంటంటే అంగుయికులస్ డికాప్రియోయి. ఏం పేరు? అంగుయికులస్ డికాప్రియోయి. దీన్ని ఎవరి పేరు మీద నామకరణం చేశారంటే లియోనార్డో డికాప్రియో. ఈ లియోనార్డో డికాప్రియో అనే అతను ఎన్విరాన్మెంటలిస్ట్, పర్యావరణవేత్త, అలానే యాక్టర్. ఇగో ఇతను అనమాట. ఇతను మీకు అందరికీ తెలిసిందే, టైటానిక్ మూవీ హీరో. ఇతను పర్యావరణ శాస్త్రవేత్త కూడా. ఈ పాము జాతిని వెస్ట్రన్ హిమాలయాస్లో కనుగొనడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ ఇప్పుడు మనం వెళ్దాం. కోపర్నికస్ ప్రోగ్రామ్. కోపర్నికస్ ప్రోగ్రామ్ అనేది కూడా ఇదొక స్పేస్ మిషన్. అగైన్ ఇదేంటంటే ఎర్త్ అబ్జర్వేషన్ ప్రోగ్రామ్ అన్నమాట. అంటే ఇప్పుడు రిమోట్ సెన్సింగ్ శాటిలైట్లు ఉన్నాయి కదా మనకు, ఉదాహరణకు కార్టోశాటు, స్కాట్శాటు. భూభాగాన్ని మ్యాపింగ్ చేయడానికి మనము ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్లని లాంచ్ చేస్తాం. అలానే ఇది కోపర్నికస్ ప్రోగ్రామ్ అనేసి, ఇది ఎవరి ప్రోగ్రామ్ అంటే యూరోపియన్ యూనియన్కి సంబంధించిన ప్రోగ్రామ్ అన్నమాట. ఇందులో భాగంగా
కోపర్నికస్ సెంటినెల్-1 అనే శాటిలైట్ని ఇటీవల వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఏ రాకెట్ను ఉపయోగించి అంటే వేగా సి అనే రాకెట్ ద్వారా లాంచ్ చేశారు. ఎక్కడి నుంచి? ఫ్రమ్ విచ్ కంట్రీ అంటే ఫ్రమ్ ఫ్రెంచ్ గయానా నుంచి ఈ యొక్క శాటిలైట్ని లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ సిస్టమ్ అన్నమాట. లార్జెస్ట్ ఎర్త్ అబ్జర్వేషన్ సిస్టమ్ గ్లోబల్లీ. ఇందులో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మరియు ఇతర యూరోపియన్ దేశాల సహకారంతో కూడిన ప్రోగ్రామే కోపర్నికస్ ప్రోగ్రామ్. ఓకే, నెక్స్ట్ టాపిక్. సర్వం ఏఐ లాంచెస్ న్యూ లాంగ్వేజ్ మోడల్ ఫర్ ఇండియన్ లాంగ్వేజెస్. లాంగ్వేజ్ మోడల్ మనము ఇంతకుముందు చెప్పుకున్నట్టు జనరేటివ్ ఏఐ గురించి చెప్పుకున్నాం కదా, జనరేటివ్ కృత్రిమ మేధస్సు. దీన్ని బేస్ చేసుకొని సర్వం ఏఐ అనే ఒక బెంగళూరుకు చెందిన స్పేస్ స్టార్టప్ వాళ్ళు ఈ సర్వం-1 అనే ఒక లాంగ్వేజ్ మోడల్ని తీసుకొని వచ్చారన్నమాట. అయితే ఈ లాంగ్వేజ్ మోడల్ వచ్చేసి దాదాపు 10 భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది. తెలుగు, తమిళ్, ఇంగ్లీషు వంటి భాషల్లో మనకు కావాల్సిన ఆడియోలు, వీడియోలు అటువంటి ఇన్ఫర్మేషన్ని జనరేట్ చేస్తుంది. ఓకే, అయితే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సమ్మర్ లాంగ్వేజ్ మోడల్స్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఎగ్జామ్లో మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తాడు. ప్లీజ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ లాంగ్వేజ్ మోడల్స్ విత్ దేర్ పేరెంట్ కంపెనీ అంటాడు. అప్పుడు మనము తెలుసుకోవాలి. చాట్ జీపీటీ ఉంది కదా మనకు, చాట్ జీపీటీ కూడా ఒక లాంగ్వేజ్ మోడల్. ఇది ఎవరిది? ఓపెన్ ఏఐ అనే సంస్థకు చెందిన లాంగ్వేజ్ మోడల్. జెమినీ అనేది ఒకటి ఉంది, జెమినీ. దాన్ని ఇంతకుముందు బార్డ్ అని పిలిచేవాళ్ళు. ఇది కూడా ఒక లాంగ్వేజ్ మోడలే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్. ఇది వచ్చేసి గూగుల్ వాళ్ళది. మళ్ళీ GPT-3 అనేది ఒకటి ఉంది, GPT-3 అనేది. ఇది కూడా ఓపెన్ ఏఐ వాళ్ళదే. మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ లేటెస్ట్ ఇంపార్టెంట్ లాంగ్వేజ్ మోడల్ వచ్చేసి హనుమాన్. ఏంటిది? హనుమాన్. ఇది లాంచ్ చేసిన వాళ్ళు ఎవరంటే భారతదేశ ప్రభుత్వం. భారత్ జీపీటీ, ఐఐటి బాంబే వాళ్ళ సహకారంతో ఈ హనుమాన్ అనే ఒక లాంగ్వేజ్ మోడల్ని లాంచ్ చేయడం జరిగింది, ఐఐటి బాంబే. సో దిస్ ఈజ్ అబౌట్ లాంగ్వేజ్ మోడల్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఇండియా లాంచెస్ నేషనల్ బయోడైవర్సిటీ స్ట్రాటజీ అండ్ యాక్షన్ ప్లాన్, జాతీయ జీవ వైవిధ్య వ్యూహ కార్యాచరణ ప్రణాళిక. నేషనల్ బయోడైవర్సిటీ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్. ఫస్ట్ మీరు ఈ నేషనల్ బయోడైవర్సిటీ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకి కన్వెన్షన్ ఆన్ బయలాజికల్ డైవర్సిటీ గురించి మనకు తెలియాలి. కన్వెన్షన్ ఆన్ బయలాజికల్ డైవర్సిటీ జీవ వైవిధ్యాన్ని సంరక్షించేందుకు ఒక కన్వెన్షన్ని 1992 రియో ఎర్త్ సమ్మిట్లో తీసుకొని వచ్చారన్నమాట. ఈ కన్వెన్షను, ఈ సిబిడి కన్వెన్షన్కి 3 లక్ష్యాలు ఉంటాయన్నమాట. ఏంటంటే, ఒకటి జీవ వైవిధ్యాన్ని, బయలాజికల్ డైవర్సిటీని సంరక్షించాలి. రెండవది జీవ వనరులను సుస్థిరంగా మనము వాడుకోవాలి, సస్టైనబుల్ యూజ్ ఆఫ్
బయోలాజికల్ రిసోర్సెస్, అది రెండవ లక్ష్యము. మూడవ లక్ష్యం వచ్చేసి ద ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ షేర్ ఆఫ్ బెనిఫిట్స్ అరైజింగ్ ఫ్రమ్ ద యూజ్ ఆఫ్ జెనెటిక్ రిసోర్సెస్. అంటే ఆ యొక్క జెనెటిక్ రిసోర్సెస్ నుంచి వచ్చే లాభాలు, కమర్షియల్ లాభాలు ఉన్నాయే, అవందరికీ సమపాలల్లో అందించగలగాలి, సమంగా పంచుకోవాలి. ఈ 3 లక్ష్యాలు అన్నమాట. మరి ఈ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ ఇది చట్టబద్ధమైనది, లీగల్లీ బైండింగ్. దీంట్లో 196 దేశాలు మెంబర్లుగా ఉన్నాయన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎన్బిఎస్ఏకి వెళ్తే నేషనల్ బయోడైవర్సిటీ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ అనేసి మనం ఏవైతే సిబిడిలో లక్ష్యాలు చెప్పుకున్నామే ఆ లక్ష్యాలను సాధించే దిశగా భారతదేశము తీసుకొచ్చిన ప్లానే ఎన్బిఎస్ఏపి. ఇది వచ్చేసి 2024 నుంచి 2030 కాల పరిమితికి గాను భారతదేశము ఎక్కడ లాంచ్ చేసింది అంటే ఇటీవల ఈ సిబిడికి 16వ కాప్ సదస్సు జరిగిందనమాట. ఎక్కడ జరిగింది? క్యాలీ, కొలంబియాలో జరిగింది. ఈ ఎన్బిఎస్ఏపిని తీసుకొని వచ్చారు. అయితే ఈ ఎన్బిఎస్ఏపి ఎప్పుడు ఫస్ట్ టైం తీసుకొచ్చారు? ఫస్ట్ టైం అంటే 1999లోనే భారతదేశ ప్రభుత్వం లాంచ్ చేసింది. కానీ తొలిసారిగా అమల్లోకి వచ్చింది మాత్రము 2008 అన్నమాట. బీ కేర్ఫుల్, వాడు అడుగుతాడు ఫస్ట్ ఎన్బిఎస్ఏపి వాజ్ ఇంప్లిమెంటెడ్ ఇయర్స్ స్టేట్మెంట్స్లో ఇవ్వచ్చు మనకు 2008 అనమాట. ఈ నేషనల్ బయోడైవర్సిటీ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ని అమలు చేసే బాధ్యత ఎవరిది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, అటవీ మంత్రిత్వ శాఖ వాళ్ళు దీనిని అమలు చేసే బాధ్యత తీసుకుంటారు. ఇప్పుడు మనం చెప్తాం దీన్ని COP16 CBD క్యాలీలో లాంచ్ చేశారు. మరి ఇప్పుడు COP16 యొక్క అవుట్కమ్స్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. COP16 టు CBD ఫలితాలు, ఒప్పందాలు ఏమన్నా వచ్చాయా మనకు అంటే, మొదటగా క్యాలీ ఫండ్ అనేది మనము ఒప్పందం జరిగింది. క్యాలీ ఫండ్, ఈ క్యాలీ ఫండ్ ఏంటంటే దీని కింద ఏంటంటే ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద MNCలు ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న జీవ వనరుల్ని డిజిటల్ సీక్వెన్సింగ్ చేసి వాళ్ళ కమర్షియల్ పర్పసెస్ కోసం ఉపయోగించుకుంటారు. ఉదాహరణకు GM క్రాప్స్ ఉన్నాయి. సో వాటి ద్వారా వచ్చే లాభాలలో 1% ప్రాఫిట్స్ ఇండిజీనియస్ పీపుల్, స్థానిక ప్రజల వెల్ఫేర్ కోసము ఆ లాభాలను 1% కేటాయించాలి ఈ MNCలు. దీన్నే క్యాలీ ఫండ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఒప్పందం ఏం జరిగిందంటే మనకి ఇక్కడ COP16 సదస్సులో మేనేజ్మెంట్ ఆఫ్ ఇన్వేసివ్ ఏలియన్ స్పీసీస్, అంటే గ్రహాంతర జీవులు ఉంటాయి కదా, ఆక్రమించబడ్డ గ్రహాంతర జీవులు. ఉదాహరణకు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఇంపోర్ట్ భారతదేశంలోకి చొరబడతా ఉంటాయి. ఉదాహరణకు వాటర్ హ్యాసింత్ అనేది ఒకటి ఉంది మనకు, వాటర్ హ్యాసింత్, దీన్నే గుర్రపు డెక్క అంటారు మనం. ఇది మనం చూస్తే నీళ్ళల్లో మనకి ఉంటుంది. ఈ గుర్రపు డెక్క నిజానికి దక్షిణ అమెరికాకు చెందిన ఒక ఏలియన్ స్పీషీస్. ఇది భారతదేశంలోకి చొరబడడం వల్ల ఇక్కడ లోకల్గా ఉన్న ప్లాంట్స్కి కూడా ఇది పెద్ద దెబ్బ. ఇటువంటి గ్రహాంతర జీవులు, ఏలియన్ స్పీషీస్ని నివారించాలి. ఆ నివారించడం కోసమే ఒక ఒప్పందం మనకి జరిగింది క్యాలీలో. నెక్స్ట్ ఇంకొక ఒప్పందం ఏంటంటే రోల్ ఆఫ్ ఇండిజీనియస్ పీపుల్. ఇప్పుడు కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ పైన చర్చలు జరుగుతూ ఉంటాయి. ఆ చర్చలు జరుగుతున్నప్పుడు కొన్ని ప్రపంచ దేశాలు
స్థానిక ప్రజల యొక్క అవసరాలను వాళ్ళ యొక్క అవసరాలను పరిగణలోకి తీసుకోకుండా చర్చలు జరిపేస్తుంటారు. అలా కాకుండా ఆ యొక్క స్థానిక ప్రజలను కూడా చర్చల్లో భాగస్వామ్యం చేయాలి ఫర్ ద బెటర్ మేనేజ్మెంట్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ. అది 3వ ఒప్పందము. ఇంకొక ఒప్పందం ఏంటంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద బయోలాజికల్లీ ఇంపార్టెంట్ మెరైన్ ఏరియాస్, అంటే పర్యావరణంగా కావచ్చు లేదంటే జీవ వైవిధ్య పరంగా ప్రాముఖ్యత కలిగిన సముద్ర ప్రాంతాలను గుర్తించాలి. అదే మరొక ఒప్పందం అన్నమాట. ఈ COP16 సదస్సులో తీసుకున్నారు. నెక్స్ట్ ఏంటంటే రిస్క్ అసెస్మెంట్ అన్నమాట. మనకు CBDలో కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీలో మనకు కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీలో 2 కన్వెన్షన్స్ ఉంటాయి. ఏం కన్వెన్షన్స్ అంటే కార్టజీనా ప్రోటోకాల్ ఆన్ బయోసేఫ్టీ, నగోయా ప్రోటోకాల్ ఆన్ ద ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ యూజ్ ఆఫ్ బయోలాజికల్ రిసోర్సెస్ అనేవి మనకి 2 కన్వెన్షన్స్ ఉన్నాయన్నమాట. ఈ కార్టజీనా ప్రోటోకాల్ ఆన్ బయోసేఫ్టీ ఏం చెప్తుందంటే ఎప్పుడైతే మనకి ఇట్లా ఒక దేశం నుంచి ఇంకో దేశంకి ఇలా ఏలియన్ స్పీషీస్ రావచ్చు, లేదంటే పరిశోధనలు చేసేటప్పుడు ఆ యొక్క జీవులపైన పరిశోధన చేస్తున్నప్పుడు ఎటువంటి ఎథికల్ ఇష్యూస్ రాకోకుండా, ఎటువంటి వ్యాధులు అటువంటివి ప్రబలకుండా మనకు ఒక నివారించడానికే కార్టజీనా ప్రోటోకాల్ ఆన్ బయోసేఫ్టీ ఉంది. ఈ కార్టజీనా ప్రోటోకాల్ ఆన్ బయోసేఫ్టీ కింద ఆ రిస్క్ని మనము ఎప్పటికప్పుడు అసెస్ చేయడం కోసం, ఆ రిస్క్ని గుర్తించడానికే ఒక వాలంటరీ గైడెన్స్ అన్నమాట. దేశాలకు స్వచ్ఛందంగా గైడెన్స్ ఇస్తారు. ఈ విధంగా మీరు రిస్క్ని ఎప్పటికప్పుడు తగ్గించుకోవాలి అండర్ కార్టజీనా ప్రోటోకాల్ ఆన్ బయోసేఫ్టీ అనేసి చెప్తుంది. ఇవి మనకు ఇంపార్టెంట్ అవుట్కమ్స్ ఆఫ్ ద COP16 విచ్ ఈజ్ హ్యాపెండ్ అట్ క్యాలి, కొలంబియా. ఇప్పుడు మనం ఈ NBSAP గురించి తెలుసుకున్నాం, క్యాలి, కొలంబియా అవుట్కమ్స్ గురించి తెలుసుకున్నాం, కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ గురించి తెలుసుకున్నాం. అలానే ఈ బయోలాజికల్ డైవర్సిటీకి సంబంధించి మనము ఇంకొకటి తెలుసుకోవాలి. అదే కున్మింగ్ మాంట్రియాల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అన్నమాట. కున్మింగ్ మాంట్రియాల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ మనకు ఇది ఏంటంటే ఈ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ కూడా CBDలో ఉన్న కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీలో ఉన్న లక్ష్యాలను సాధించడానికి అనుగుణంగా తీసుకువచ్చిన ఫ్రేమ్వర్క్. ఈ ఫ్రేమ్వర్క్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే 15వ COP సదస్సు జరిగిందనమాట CBDకి. ఎక్కడ జరిగిందంటే మాంట్రియాల్, కెనడాలో జరిగింది. అప్పుడు ఒక ఫ్రేమ్వర్క్ని తీసుకొని వచ్చారు. దీని కింద మనకు 23 టార్గెట్లు ఉంటాయి. అవి 2030 కల్లా ఆ టార్గెట్లను రీచ్ అవ్వాలి. అలానే 4 గోల్స్ ఉంటాయి. 4 గోల్స్. ఆ గోల్స్ని 2050 కల్లా చేరుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ కున్మింగ్ మాంట్రియాల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అంటారు. కింది వాటిలో ఏవి నిజం అని. 23 టార్గెట్స్ ఫర్ 2030, 4 గోల్స్ బై 2050. సో మనకు ఈ గోల్లో ఒక ఇంపార్టెంట్ గోలే 30/30 డీల్ అనేది ఒకటి ఉంది మనకు. ఈ 30/30 డీల్ ఏం చెప్తుంది అంటే 2030 సంవత్సరం కల్లా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భూభాగాలు, సముద్ర భూభాగాలు వీటన్నిటినీ కూడా రక్షించాలి. కనీసం 30% మేరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ల్యాండ్ అండ్
వాటర్ టెరిటరీస్ బై 2030. ఇది మనకు ఈ యొక్క ఫ్రేమ్వర్క్ అడాప్ట్ చేసుకున్న తర్వాత జరిగిన తొలి సమావేశమే COP16 క్యాలీ సదస్సు. నౌ వీఆర్ కంటిన్యూయింగ్ ఫర్దర్ లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్. ఇందులో భాగంగా నెక్స్ట్ టాపిక్ గ్లోబల్ ట్యూబర్కులోసిస్ రిపోర్ట్. ఈ గ్లోబల్ ట్యూబర్కులోసిస్ రిపోర్టు ఎవరు లాంచ్ చేస్తారంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ లాంచ్ చేసింది. అయితే ఈ యొక్క రిపోర్ట్లో ఏం తేలినాయి అంటే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది చావులకు కారణమవుతున్న వ్యాధి ట్యూబర్కులోసిస్గా గుర్తించింది. టీబీ ట్రీట్మెంట్ కవరేజ్ ఎంత ఉంది అంటే 75% ఉందంట బై 2024. 2024 నాటికి టీబీ ట్రీట్మెంట్ కవరేజు 75% ఉంది. కానీ టార్గెట్ వచ్చేసి 90% ట్రీట్మెంట్ కవరేజ్ బై 2027. 2027 కల్లా టీబీ ట్రీట్మెంట్ని 90%కు తీసుకురావాలన్నదే ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ముఖ్య లక్ష్యం. మరి ఇండియా విషయానికి వస్తే ప్రపంచంలోనే అత్యధిక క్షయవ్యాధులు నమోదవుతున్న దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశాన్ని గుర్తించింది. 26% ఆఫ్ ద గ్లోబల్ టీబీ కేసెస్ భారతదేశంలో నమోదవుతున్నాయి, అనగా 1/4 వంతు కేసెస్. అలానే ఇండియాలో మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ అనే టీబీ ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కువ కేసులు భారతదేశంలో నమోదవుతున్నట్టుగా ఈ యొక్క రిపోర్ట్ తెలిపింది. ఇప్పుడు మనం ఈ ట్యూబర్కులోసిస్ గురించి ఇంకొద్దిగా డీటెయిల్డ్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ట్యూబర్కులోసిస్ అనేది ఒక బ్యాక్టీరియా, మైకోబాసిల్లస్ మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ అనే ఒక బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ ట్యూబర్కులోసిస్లో 2 రకాలు ఉంటాయి. పల్మనేటరీ టీబీ, ఎక్స్ట్రా పల్మనేటరీ టీబీ అని ఉంటాయి. పల్మనేటరీ టీబీ అంటే క్షయవ్యాధి ఊపిరితిత్తులను అటాక్ చేస్తే, లంగ్స్ను అటాక్ చేస్తే దాన్ని పల్మనరీ టీబీ అంటారు. అలా కాకుండా ఊపిరితిత్తులు కాకుండా మిగతా అవయవాలను, ఉదాహరణకు కాలేయము, అస్థిపంజరాలు, అటువంటి అవయవాలను అటాక్ చేస్తే దాన్ని ఎక్స్ట్రా పల్మనేటరీ టీబీ అని చెప్తారు. మరి ట్యూబర్కులోసిస్ కంటాగియస్ వ్యాధి, అంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెంది, ఒకరు దగ్గినప్పుడు, ఎవరికైతే క్షయవ్యాధి ఉందో ఆ వ్యక్తి దగ్గినప్పుడు మరొకరికి సోకుతుంది. దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే చెస్ట్ పెయిన్, ఫీవరు, మనిషి వీక్ అవ్వడము, అలాంటివి ఈ వ్యాధి యొక్క లక్షణాలు. ఇక మరి దీనికి డ్రగ్స్ ఏమన్నా ఉన్నాయా అంటే క్షయవ్యాధికి కొన్ని డ్రగ్స్ ఉన్నాయి. రిఫాంపిసిన్, ఇథాంబ్యూటోడోల్, ఐసోనియాజిడ్, ఇటువంటివి కొన్ని డ్రగ్స్ మనకు టీబీ వ్యాధికి అందుబాటులో ఉన్నాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు, ద డ్రగ్స్ విచ్ ఆర్ సీన్ ఇన్ న్యూస్, రిఫాంపిసిన్, ఇథాంబ్యూటోల్, ఐసోనియాజిడ్ అనే డ్రగ్స్ ఏ వ్యాధిని నయం చేయడానికి ఉపయోగిస్తారు అన్నప్పుడు మనకి ఈ డ్రగ్స్ను కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ట్యూబర్కులోసిస్కి ఏదైనా వ్యాక్సిన్ అందుబాటులో ఉందా అంటే బీసీజీ అనే ఒక వ్యాక్సిన్ ప్రస్తుతానికైతే ఒకటి అందుబాటులో ఉంది. బీసీజీ అంటే బ్యాసిల్లస్ క్యాల్మెట్టే గుయెరిన్ అనే వ్యాక్సిన్. మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ట్యూబర్కులోసిస్ని ఎప్పటికల్లా నిర్మూలించాలి అనుకుంటుంది? టార్గెట్ ఇయర్ వచ్చేసి 2030. అదే భారతదేశం విషయానికి వస్తే ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమించిన లక్ష్యానికంటే కూడా 5 ఏళ్ళు ముందుగానే, అంటే 2025 కల్లా ఈ యొక్క ట్యూబర్కులోసిస్ వ్యాధిని నిర్మూలించాలా అనేసి ఒక లక్ష్యంగా పెట్టుకుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టార్గెట్ ఇయర్స్ మనకు చాలా ఇంపార్టెంట్. మరి ట్యూబర్కులోసిస్కి ఏమైనా ప్రోగ్రామ్స్ భారతదేశం తీసుకొని వచ్చిందా అంటే నేషనల్
ట్యూబర్కులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంది. పిఎం టీబీ నిక్షయ్ పోర్టల్ అని ఒకటి ఉంది. ఇలాంటివి మనకు ట్యూబర్కులోసిస్ని నయం చేయడానికి ఉన్న ప్రోగ్రామ్స్. అలాగే ట్యూబర్కులోసిస్ని నయం చేయడానికి ఇంకొక స్ట్రాటజీ కూడా ఉంది, ఇంకొక ఆరోగ్య చికిత్సా విధానం ఉంది. డాట్స్ అనే ఆరోగ్య విధానము, డాట్స్ అనే చికిత్స, డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్స్ అనే ఒక చికిత్సా విధానం కూడా ఈ ట్యూబర్కులోసిస్ను నయం చేయడానికి మనకు అందుబాటులో ఉందని చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ట్యూబర్కులోసిస్. అలానే ఇండియా విషయానికి వస్తే ఇండియా టీబీ రిపోర్ట్ అనేది కూడా మనకు ఒకటి ఉంది. ఇండియా టీబీ రిపోర్ట్ అది ఎవరు రిలీజ్ చేస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఏం రిపోర్టు? ఇండియా టీబీ రిపోర్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వాళ్ళు రిలీజ్ చేస్తారు. అదే గ్లోబల్ ట్యూబర్కులోసిస్ రిపోర్ట్ అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్ నౌ. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ గురించి ఇది మొదటిసారిగా COP21వ సదస్సు ఫ్రాన్స్లో జరిగినప్పుడు భారతదేశము ఫ్రాన్సు సంయుక్తంగా దీనిని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాయి. అయితే ఇటీవల ఈ యొక్క ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంతర్జాతీయ సౌర కూటమి యొక్క 7వ అసెంబ్లీ సమావేశము న్యూఢిల్లీలో జరిగింది. అయితే ఇక్కడ కొన్ని తీర్మానాలు, కొన్ని ఒప్పందాలు చేసుకోవడం జరిగింది ఈ 7వ అసెంబ్లీ సమావేశం సందర్భంగా. ఏంటంటే ముందుగా 2024 నుంచి 26వ సంవత్సరం వరకు ఈ యొక్క అంతర్జాతీయ సౌర కూటమికి అధ్యక్షుడిగా భారతదేశం నియమింపబడింది. అదే ఫ్రాన్స్ని అయితే వైస్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. మరి ఈ యొక్క 7వ అసెంబ్లీ సమావేశంలో ఏమన్నా రిపోర్ట్లు రిలీజ్ చేశారా అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వరల్డ్ సోలార్ సిరీస్ రిపోర్ట్ అన్నమాట. అది ఎన్నవ ఎడిషన్ అంటే 3వ ఎడిషన్ వరల్డ్ సోలార్ సిరీస్ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క 3వ వరల్డ్ సోలార్ సిరీస్ రిపోర్ట్లో మళ్ళీ 4 ఉప రిపోర్టులు ఉంటాయి. 4 ఉప రిపోర్టులు ఉంటాయి. మరి ఈ యొక్క అంతర్జాతీయ సౌర కూటమి విషయానికి వస్తే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు, ISAలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, ఇటీవల ఈ ISAలో జాయిన్ అయిన కంట్రీ ఏది అంటే మనకు లేటెస్ట్గా ఆర్మేనియా. ఇది ఆర్మేనియా వచ్చేసి 120వ దేశంగా చేరింది 2023లో. 2023 నవంబర్లో ఆర్మేనియా 120వ దేశంగా జాయిన్ అయ్యింది. మరి 119వ దేశం ఏది అంటే మాల్టా దేశము 119వ మెంబరు. మరి ఇప్పుడు మనము ఈ ISA యొక్క లక్ష్యాల గురించి మనం ఇంకా ఫర్దర్గా కొద్దిగా డీటెయిల్డ్గా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ISA COP21లో ఇండియా ఫ్రాన్స్ అని చెప్పుకున్నాం. మరి దీని యొక్క విజన్ ఏంటి అంటే టువర్డ్స్ 1000 స్ట్రాటజీ అనే ఒక స్ట్రాటజీతో పనిచేస్తుంది. ఏంటంటే దీని కింద 2030 సంవత్సరం కల్లా $1,000 బిలియన్ల సోలార్ ఎనర్జీలో పెట్టుబడులుగా పెట్టేలా చేయడము. రెండవది 1,000 మిలియన్ పీపుల్కి సోలార్ ఎనర్జీని అందించాలి 2030 సంవత్సరం కల్లా. మూడవది 1000 గిగావాట్స్ ఆఫ్ సోలార్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయాలి 2030 సంవత్సరం కల్లా. అలాగే
ఈ యొక్క ఐఎస్ఏ యొక్క మరొక ఉద్దేశం ఏంటంటే ప్రతి సంవత్సరం 1000 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ను వాతావరణం నుంచి తొలగించాలి. అది ఈ యొక్క ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క ముఖ్య ఉద్దేశాలు. మరి దీనికి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ, గురుగ్రామ్, హర్యానా. ఓకే, ఇది అంతర్జాతీయ సౌర కూటమి గురించి. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. లిగ్నో శాటిలైట్, ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఎగ్జామ్లో లిగ్నో శాటిలైట్ను డెవలప్ చేసిన దేశం ఏదని అడుగుతాడు. జపాన్ ఆన్సర్. ఈ లిగ్నో శాటిలైట్ ఏంటంటే చెక్కతో తయారు చేయబడిన ఒక శాటిలైట్ అన్నమాట. జపాన్ వాళ్ళు అభివృద్ధి చేశారు. ఎందుకు అభివృద్ధి చేశారంటే ఈ స్పేస్లో ఉన్న వాతావరణంలో ఈ చెక్కతో తయారు చేయబడ్డ ఈ శాటిలైట్ అక్కడి వెదర్ను ఏ విధంగా తట్టుకుంటుంది అని పరీక్షించడానికి ఈ లిగ్నో శాటిలైట్ను జపాన్ వాళ్ళు అభివృద్ధి చేయడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ 10th ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్. భారతదేశపు అతిపెద్ద సైన్స్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది అంటే ఐఐటి గువాహతి, అస్సాంలో మనకి జరిగింది. ఇది 10వ ఎడిషన్. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎన్నవ ఎడిషన్? 10వ ఎడిషన్. 10th ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అన్నమాట. దీని యొక్క సిగ్నిఫికెన్స్, ప్రాముఖ్యత ఏంటంటే ఇండియాలోనే అతిపెద్ద సైన్స్ ఫెస్టివల్. ఇది తొలిసారిగా 2015లో ఐఐటి ఢిల్లీలో నిర్వహించడం జరిగింది. ఇప్పుడు తొలిసారిగా నార్త్ ఈస్ట్లో ఈ యొక్క ఫెస్టివల్ను నిర్వహించబోతా ఉన్నారు. మరి ఈ 10th ఫెస్టివల్ యొక్క థీమ్ ఏంటి అంటే ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఇంటూ ఎన్ S&T డ్రివెన్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. భారతదేశాన్ని శాస్త్ర సాంకేతికత ఆధారితంతో కూడిన మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దడం దీని యొక్క ముఖ్య థీమ్. ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఇంటూ ఎన్ S&T డ్రివెన్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. మరి దీనిని, ఈ ఫెస్టివల్ని ఆర్గనైజ్ చేస్తున్నది ఎవరు అంటే CSIR, కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఈ CSRకు అనుబంధ సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ, తిరువనంతపురం వాళ్ళు ఈ ఫెస్టివల్ని కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. మరి ఈ ఫెస్టివల్లో ఇంకా ఇతర భాగస్వామ్య ఆర్గనైజేషన్స్ ఏమన్నా ఉన్నాయా అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, అలానే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఉంది, అలానే CSIR, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఈ 4 కూడా ఈ ఫెస్టివల్ని నిర్వహించడంలో భాగస్వామ్యం పంచుకుంటా ఉన్నాయి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేట్మెంట్ బేస్డ్ ఇచ్చినప్పుడు మనకి ఈ యొక్క ఫ్యాక్ట్స్ అన్నీ కూడా గుర్తుండాలి. ఓకే, నౌ వి విల్ గో టు నెక్స్ట్ టాపిక్. ఆపరేషన్ ద్రోణగిరి. ఆపరేషన్ ద్రోణగిరిని ఎవరు లాంచ్ చేశారు అంటే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతికత మంత్రిత్వ శాఖ వారు. మరి ఈ ఆపరేషన్ ద్రోణగిరిని వచ్చేసి నేషనల్ జియోస్పేషియల్ పాలసీ 2022 కింద తీసుకుని లాంచ్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ ద్రోణగిరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది, జియోస్పేషియల్
టెక్నాలజీస్, ఉదాహరణకు రిమోట్ సెన్సింగ్, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఉన్నాయి. ఆ టెక్నాలజీని ఉపయోగించి మానవుల జీవన విధానాన్ని, జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, అలాగే వ్యవసాయం కావచ్చు, లేదంటే ఆరోగ్య రంగం కావచ్చు, ట్రాన్స్పోర్ట్ సెక్టార్ కావచ్చు, ఇటువంటి వాటిల్లో ఈ యొక్క జియోస్పేషియల్ టెక్నాలజీస్ యొక్క పనితీరును మెరుగుపరచే మన మనిషిలో అభివృద్ధికి తోడ్పడే విధంగా తీసుకొచ్చిన ప్రోగ్రామే మనకు ఆపరేషన్ ద్రోణగిరి. ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్గా 5 రాష్ట్రాల్లో తీసుకొని వస్తూ ఉన్నారు. ముందుగా 5 రాష్ట్రాలు అవేంటంటే ఆంధ్రప్రదేశ్, హర్యానా, అస్సాం, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర. స్టేట్లు గుర్తుపెట్టుకోండి. పైలట్ ప్రాజెక్టుగా ఈ 5 రాష్ట్రాల్లో మనకు ఇది ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నారు. ఈ యొక్క ఆపరేషన్ ద్రోణగిరిని ఏ విధంగా అమలు చేయబోతా ఉన్నారు అంటే పీపీపీ మోడల్లో, అంటే ప్రభుత్వ ప్రైవేటు రంగ సహకారంతో ఈ ప్రాజెక్ట్ను ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రాజెక్ట్ను ఏ మినిస్ట్రీ వాళ్ళు లాంచ్ చేశారు, ఈ యొక్క పైలట్ ప్రాజెక్టు ఎన్ని రాష్ట్రాల్లో, ఏ రాష్ట్రాల్లో అమలు చేస్తూ ఉన్నారు, ఇది ఏ మెథడ్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు, పీపీపీనా కేవలం ప్రభుత్వమే దీనిని ఇంప్లిమెంట్ చేస్తూ ఉందా అన్నట్టు మనకి ఎగ్జామ్లో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది. ఓకే, నౌ we will go to another topic. India launches first artificial intelligence lab in space. స్పేస్లో తొలి AI ల్యాబ్ను ప్రారంభించిన భారతదేశం. ముందుగా ఈ యొక్క స్పేస్ ల్యాబ్ గురించి తెలుసుకునేటప్పుడు మనకు శాటిలైట్ల గురించి తెలియాలి. శాటిలైట్లు నిత్యం కూడా డేటాను ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాయి అంతరిక్షంలో. అయితే ఆ డేటాను ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఆ డేటా ప్రాసెసింగ్ అనేది అంత ఈజీ కాదు. మేఘాలు ఉండడము, ఈ క్లౌడ్ కవర్ ఉండడం వల్ల అంతరిక్షంలో ఆ డేటా ప్రాసెస్ చేయడంలో ఇబ్బందులు తలెత్తి కమ్యూనికేషన్ వ్యవస్థలే తెగిపోతాయి. ఉదాహరణకు 2008లో చంద్రయాన్ 1 ఫెయిల్ అవ్వడానికి ముఖ్య కారణమే ఈ యొక్క కమ్యూనికేషన్ లోపించడం. ఇందులో ఒక భారతదేశానికి సంబంధించిన ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, మూన్ ఇంపాక్టర్ ప్రోబ్ అని. ఈ మూన్ ఇంపాక్టర్ ప్రోబ్ అనే ఇన్స్ట్రుమెంట్కి సకాలంలో ఆ డేటా అనేది అందకపోవడం వల్ల, కమ్యూనికేషన్ అందకపోవడం వల్ల ఎంటైర్ చంద్రయాన్ 1 మిషనే ఫెయిల్ అయ్యింది. సో ఇటువంటివి ఫ్యూచర్లో జరగకుండా ఉండడానికి ఇటువంటి స్పేస్ ల్యాబ్లు మనకు హెల్ప్ అవుతాయి. సో ఇది ఏం చేస్తుంది అంటే, ఈ యొక్క స్పేస్ ల్యాబ్ పేరు వచ్చేసి MOITD, మై ఆర్బిటాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్. MOITD అనేది స్పేస్ ల్యాబ్ పేరు. దీన్ని లాంచ్ చేసిన వాళ్ళు హైదరాబాదుకు చెందిన ఒక స్పేస్ కంపెనీ. ఆ కంపెనీ పేరే టేక్ మీ టు ద స్పేస్, హైదరాబాద్ కంపెనీ. సో ఈ MOITD అనే స్పేస్ ల్యాబు ప్రాసెసింగ్ చేస్తుంది డేటాని, అలానే ట్రాన్స్మిషన్ కాస్ట్లు తగ్గిస్తుంది, ఆ డిలేస్ ఇన్ ప్రాసెసింగ్ ఆఫ్ ద డేటాని తగ్గించి ఇది ఉపయోగపడుతుంది మిషన్స్కి. మరి మనకి ఎగ్జామ్లో ఈ ల్యాబ్ను ఏ వెహికల్ ద్వారా లాంచ్ చేయబోతా ఉన్నారు? ఆప్షన్ ఏ PSLV C60, ఆప్షన్ బి PSLV C59, ఆప్షన్ సి GSLV అలా అడుగుతాడు. సో మనకు ఇది PSLV XL ద్వారా లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ అది PSLV C60 అనమాట. PSLV ఎక్స్ట్రా లార్జెంట్ వేరియంట్తో కూడిన PSLV C60 వెహికల్ ద్వారా దీన్ని లాంచ్ చేయబోతా ఉన్నారు. మరి PSLV C59 ఏది? ESA
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా3 మిషన్ అన్నమాట. సో ఈ లాంచ్ వెహికల్స్ గుర్తుపెట్టుకోండి, దీని యొక్క పేరు, ఇది ఎవరు లాంచ్ చేశారు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ స్పేస్ ఏఐ ల్యాబ్. ఓకే, నౌ వి విల్ గో టు ది నెక్స్ట్ టాపిక్. వన్ డే వన్ జీనోమ్ ఇనిషియేటివ్, ఒకరోజు ఒక జీనోమ్ ప్రోగ్రామ్ అన్నమాట. ఈ యొక్క ప్రోగ్రాం గురించి తెలుసుకునే ముందు భారతదేశంలో ఉన్న జీవ వనరుల గురించి మనం కొద్దిగా తెలుసుకోవాలి. భారతదేశంలో చాలా జీవ వనరులు ఉన్నాయి. ఆ జీవ వనరుల్ని మనము జన్యు ఎడిటింగ్ చేసి లేదంటే వాటిని మన యొక్క ఆరోగ్యాలను, వ్యవసాయంలో ఉత్పాదకతను పెంచడానికి మనము ఉపయోగిస్తున్నాం. ఉదాహరణకు సూడోమోనస్ పుటిడా అనే ఒక బ్యాక్టీరియా ఉంది మనకు. సూడోమోనస్ పుటిడా అనే ఒక బ్యాక్టీరియా ఉంది. ఈ బ్యాక్టీరియాని ఉపయోగించి నీటిలో ఉన్న వాటర్ పొల్యూటెంట్స్ని మనము తీసేయవచ్చు, తొలగించవచ్చు. దానినే, ఆ ప్రాసెస్ని మనం బయోరెమిడియేషన్ టెక్నిక్ అని కూడా పిలుస్తాం. అలానే జిఎం క్రాప్స్ ఉన్నాయి మనకు. సో ఇన్ని జీవ వనరులు ఉన్న భారతదేశంలో వీటి యొక్క పొటెన్షియల్ని, ఈ సామర్థ్యాన్ని మానవ జీవితాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగించుకునేందుకే ఈ ఒకరోజు ఒక జీనోమ్ అనే ప్రాజెక్టును డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ మరియు బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ BRIC కలిసి సంయుక్తంగా దీనిని లాంచ్ చేయడం జరిగింది. దీన్ని ఎక్కడ లాంచ్ చేశారు అంటే కూడా గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ, న్యూఢిల్లీ. ఎక్కడ లాంచ్ చేశారు ఈ ప్రోగ్రామ్ని? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ, న్యూఢిల్లీ. మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి మనకు వన్ డే వన్ జీనోమ్ యొక్క ప్రాజెక్ట్ గురించే కాదు, ఇటువంటి ఇన్స్టిట్యూట్స్ గురించి కూడా మీకు అవగాహన ఉండాలి. ఎందుకంటే మ్యాచ్ ద ఫాలోయింగ్లోగా అడుగుతాడు ఈ ఇన్స్టిట్యూట్లు ఎక్కడ ఉన్నాయని. ఉదాహరణకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఎక్కడ ఉంది? పూణే. ఇలాంటివి మీరు CSIR గురించి చదివేటప్పుడు కానీ ఇలాంటివి చదివేటప్పుడు ఆ CSR ల్యాబొరేటరీలు ఎక్కడున్నాయి, వాటి స్థావరాలు, అవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఫ్యాక్ట్ ఓరియంటెడ్లో చదువుకోవాల్సిన అవసరం మనకి ఉంది. ఓకే, మరి దీనిని బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ వాళ్ళు ఎవరితో కలిసి ప్రాజెక్ట్ లాంచ్ చేశారు అంటే, దీనికి అనుబంధ సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ జీనోమిక్స్ అనే ఒక సంస్థ ఉంది. కళ్యాణి అనే పట్టణం, వెస్ట్ బెంగాల్లో. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ జీనోమిక్స్, కళ్యాణి, వెస్ట్ బెంగాల్. ఈ యొక్క సంస్థ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ 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 ఇంపార్టెంట్. సో ప్లీజ్ రిమెంబర్ దిస్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్. సో దీని కింద వచ్చేసి ఈ వన్ డే వన్ జీనోమ్ ప్రాజెక్ట్ కింద ఎవ్రీడే ఇండియాలో ఒక బ్యాక్టీరియల్ జీనోమ్ని ఎడిట్ చేస్తారు. ఎవ్రీడే ఒక జీనోమ్ని ఎడిట్ చేయడము, వాటిని మన యొక్క అవసరాలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకోవడం, అది ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ వన్ డే అండ్ వన్ జీనోమ్ ప్రాజెక్ట్. నౌ విల్ గో టు అనదర్ టాపిక్. ఈ టాయ్ కథాన్ పేరులోనే ఉంది. ఈ టాయ్ కథాన్ అంటే ఎలక్ట్రానిక్ టాయ్ కథాన్. సో మనకు భారతదేశంలో ఎలక్ట్రానిక్ టాయ్స్ వాడకం పెరిగిపోయింది. ఎలక్ట్రానిక్ టాయ్స్ ఇండస్ట్రీ అనేది చాలా వేగవంతంగా దూసుకుపోవడానికి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వారు
ఈ యొక్క ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రాజెక్ట్ కింద ఇటీవలే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఒక 1 year శిక్షణ పూర్తి చేసుకొని బయటకు రావడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్టుని ఈ టాయ్కథాన్ అనే ప్రాజెక్ట్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఎవరెవరు అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ ఇంపార్టెంట్, స్టేట్మెంట్స్ బేస్లో ఇస్తాడు. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మీటీ మంత్రిత్వ శాఖ వారు, మళ్ళీ సీడాక్ నోయిడాలో దీని ల్యాబ్ ఫెసిలిటీలు ఉన్నాయన్నమాట, గుర్తుపెట్టుకోండి. సీడాక్లో నోయిడాలో సీడాక్ ల్యాబ్ ఫెసిలిటీలు ఉన్నాయి మనకు. సీడాక్ హెడ్ క్వార్టర్స్ కాదు, ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అలానే లీగో అనే ఒక గ్రూపు, అలానే ఇండియన్ టాయ్ ఇండస్ట్రీస్ ఈ 4 కలిసి కూడా మనకు ఈ యొక్క టాయ్కథాన్ని నిర్వహించడం జరిగింది. ఇక్కడ మీరు సీడాక్ గురించి తెలుసుకునేటప్పుడు సీడాక్ అంటే ఏంటో కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సీడాక్ అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, అంటే సూపర్ కంప్యూటర్లను అభివృద్ధి చేసే బాధ్యత ఈ సీడాక్ ఉంది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి పూణే, నాట్ నోయిడా. సీడాక్ హెడ్ క్వార్టర్స్ పూణే. ఇక్కడ ఏంటంటే నోయిడాలో సీడాక్కు చెందిన ల్యాబ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ ఈ టాయ్కథాన్. దీని గురించి ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్తే ఈ యొక్క స్కీమ్ కింద దేశవ్యాప్తంగా ఉన్న యంగ్ ఇంజనీర్స్ని తీసుకుంటారు. ఆ యంగ్ ఇంజనీర్స్ కూడా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మరియు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యంగ్ ఇంజనీర్స్కి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ ప్రోగ్రాం వచ్చేసి ఒక 1 year పాటు జరిగింది. ఇది 2 దశల్లో ఉంటుందన్నమాట. ఆ 2 దశల్లో మొదటి 6 నెలలు నోయిడాలో ఉన్న సీడాక్ ల్యాబ్ ఫెసిలిటీల్లో ట్రైనింగ్ ఇస్తారు. నెక్స్ట్ 6 నెలలు వచ్చేసి ఆ యంగ్ ఇంజనీర్స్కి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ చేత ఒక ప్రోటో ఎలక్ట్రానిక్ టాయ్స్, ఒక మోడల్స్, ఎలక్ట్రానిక్ టాయ్ మోడల్స్ని డెవలప్ చేయించడం జరుగుతుంది. అనదర్ పాయింట్, ఈ ప్రోగ్రాం కింద ఈ యంగ్ ఇంజనీర్స్కి ప్రతి నెల 25,000 స్టైఫండ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో రిమెంబర్, ఈ యొక్క ప్రోగ్రాం గురించి చదివేటప్పుడు ప్రతిదీ ఇంపార్టెంట్. దీని కింద స్టైఫండ్ ఎంత ఇస్తారు, ఈ ప్రోగ్రామ్ ఎన్ని సంవత్సరాలు, 1 year, ఎన్ని ఫేజెస్లో ఉంది, ఎవరికి ప్రయారిటీ ఉంది, ఈ యొక్క ప్రాజెక్ట్, ఈ యొక్క ప్రోగ్రామ్ని ఎవరు కండక్ట్ చేశారు. ఓకే, ప్లీజ్ రిమెంబర్ ఆల్ దీస్ పాయింట్స్. నౌ నెక్స్ట్ we will go to the another topic.